ఏకం సద్విప్రా బహుధా వదంతి అని వేదమే చెప్పింది. ఉన్న ఒకే ఒక పరమాత్మను ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పిలుస్తున్నారు. ఇంద్రుడని, అగ్ని అని, యముడని, వాయువని, ఇలా అనేక రూపాల్లో ఒక పరమాత్ముడే వారికి నచ్చినట్టుగా పిలుస్తున్నారు అన్నారు. అలా ఎందుకు పిలవడం? ఒకే విధంగా పిలవచ్చు కదా అని మీరు అనవచ్చు. వేదం కూడా అలాగే చెప్పొచ్చు కదా. ఒకే పేరుని గనక చెబితే, ఒకే రూపాన్ని చెప్తే అందరూ అలాగే భావించుకుంటారు కదా. ఇన్ని రకాలుగా ఉండాలా అని మీకు అనిపించవచ్చు. అన్నం తింటే ఆకలి తీరుతున్నప్పుడు ఒకే ఆహార పదార్థాన్ని సృష్టించవచ్చు కదా. ఆకలి తీరడం మనకు కావాలి. ఒక పదార్థాన్ని తింటే మనకు ఆకలి తీరిపోయినట్లయితే ఒకే పదార్థం ఉండొచ్చు కదా ఈ సృష్టిలో. అలా లేదే. ఒక హోటల్కి వెళ్తేనే ఒక ఇడ్లీ తింటాం, ఉప్మా తింటాం, వడ తింటాం, పెసరట్టు తింటాం, ఎన్నో తింటాం. తీరేది ఆకలి అయినప్పుడు తినేది ఒకే పదార్థం అయితే ఏమైంది? అయినా కూడా అలా తినలేం. ఎందుకంటే అందుకు కారణం మన రుచి. ఆ రుచి మన పూర్వార్జితమైన సంస్కారాన్ని అనుసరించి ఏర్పడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు తల్లి గోరుముద్దలు తినిపించేటప్పుడు ఏ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక పదార్థాన్ని అలవాటు చేస్తారు. అది మొదటి నుంచి తిని తిని మనకు అలా అలవాటు కనుక అది తింటే వచ్చేటువంటి రసాస్వాదన మిగిలినవి తిన్నప్పుడు రావు. అదే విధంగా ఈ జీవుడు శివాను, రామాను ఒక నామం మీద, ఒక రూపం మీద ఒక ఆసక్తిని ఏర్పరచుకుంటాడు. ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే అనేక జన్మల సంసర్గం వల్ల ఏర్పడుతుంది. పుట్టడంతోనే, లేకపోతే కొంచెం పరిణమించిన వెంటనే వాడికి శివుడంటే ఇష్టమని ఎవరు చెప్తారు? వాడికి కృష్ణుడంటే ఇష్టమని ఎవరు చెప్తారు? ఇంకొకటికి ఎవరు చెప్పరు. వాళ్ళకి పూర్వార్జితమైన సంస్కారాల వల్ల వాటి మీద దృష్టి ఏర్పడుతుంది.